నమస్తే ఊళ్ళరికే నేను మీ పాపాలని ఇయ్యాల ఒక ముఖ్యమైన విషయం గురించి మన పరశురాములు అన్నగారు వచ్చారు మన దగ్గరికి. అది దేని గురించి అంటే కళాకారులకు సంబంధించిన దాని గురించి ఒక నేపథ్యం మాట్లాడాలి. ప్లస్ అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి కళాకారులు అయితేంది, మన ఉద్యమకారులు అయితేంది, వీళ్ళందరికీ కూడా ఎలాంటి న్యాయాలు జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు. మరి దాని గురించి ఒక స్పందన తీసుకొచ్చినాం. మరి అన్నగారితో మాట్లాడదాం. అన్న నమస్తేనే. అన్న, ఇప్పుడు మీ నేపథ్యం ఏదో చెప్పగలుగుతారా? నా పేరు ఇదిలో పరశురామారి గారు, తెలంగాణ జనసంఘంలో చైర్మన్. విషయం ఏంటంటే తెలంగాణ 10 సంవత్సరాల ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పిన మాటలు యువకులకు ఉత్సాహపరిచింది. నేను మాట తప్పను, మొడే తిప్పరు, ఆంధ్రలో భూములు 1,00,000 నాగలతో దున్నిస్తా అనే మాటలతోటి యువకులు బాగా అట్రాక్ట్ అయ్యారు. కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించారు తెలంగాణను. ఉద్యమంలో చనిపోయారు, జైల్లో పాలయ్యారు. ఇకనన్నా చేస్తాడేమో వాళ్ళ ఉద్యమకాలు అని చెప్పి 10 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇక మా బతుకులు ఇంతే, ఎవరేం చేయలేని క్రమంలో 2023 ఎలక్షన్స్ వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చాడు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాను, 250 గదాల జాగా, 25,000 పింఛను అని చెప్పి అన్నాడు. కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది ఉద్యమకారులకు. అయినా కూడా 3 సంవత్సరాలు అవుతుంది, అవి వచ్చి పరిపాలన వచ్చింది, ఇంకా కాలేదు. ఏమనంటే భూమి లేవు, జాగా లేవంటారు. ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లాలో 2 లక్షల భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ప్రతి గ్రామంలో దేవాదాయకు సంబంధించిన భూములు 20 నుంచి 30 ఎకరాలు దాకా ఉన్నాయి. ఇయ్యాలనుకుంటే సమస్య కాదు, ఇవ్వచ్చు. పెద్ద రేవంత్ రెడ్డి గారి సమస్య కాదు. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇండియా బార్డర్లో చచ్చిపోతే ₹1,00,00,000 ఇస్తారు. తెలంగాణ ఉద్యమకారులకు కూడా జాగ్రత్తతో పాటు పింఛన్తో పాటు ₹1,00,00,000 ఇవ్వాలి. పిచ్చి వాళ్ళని కాపాడుకోవాలి. చనిపోయిన వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్, తర్వాత జైలు పోయిన వాళ్ళకు, తర్వాత కేసులు అయిన వాళ్ళకు, మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళ ఉద్యమ చరిత్రను చూసి ఏ పోలీస్ స్టేషన్లో కొన్ని పేర్లు ఉంటాయి, దాన్ని పట్టుకొని వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ఉంటేనే న్యాయం జరిగినట్టు ఉంటుంది. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ఖచ్చితంగా చేస్తా, కానీ నాకు సమయం కావాలి అంటున్నాడు. అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, మరి ఆ 10 సంవత్సరాల పరిపాలన ఆయనే చేయలేకపోయింది, మరి నేనైతే చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆయన చేస్తానని హామీ ఇచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం. భూములు లేక కాదు, ఆయన కరెక్ట్గా సర్వే చేపిస్తే భూములు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 2 లక్షల భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఇవ్వడానికి సమస్య కాదు. ఆయన తలుచుకోవాలి. కేవలం కాలాపం చేయకుండా నెక్స్ట్ ప్రభుత్వాలు మళ్ళీ ఆయన రావాలనుకున్నప్పుడు ఉద్యమకారులు ఖచ్చితంగా న్యాయం చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మూసీకి సంబంధించి హైడ్రాన్ ఒకటి తీసుకొచ్చి ఇప్పటి వరకు చాలా వేల ఇళ్ళని కూర్చోబెట్టారు. మరి అక్కడ ఆల్రెడీ కొని ఆ జాగాకు పర్మిషన్ ఇస్తే కొనుక్కొని కట్టుకున్నారు. మరి వాళ్ళకు కూడా ఇట్లా చేసిరు కదా, కూల్ చేసిరు కదా, మరి అవే భూములు కళాకారులకి కానీ దేశానికి సేవ చేసే వాళ్ళకి కానీ ఎందుకు చేయలేకపోతుంది? మరి ఎందుకు దాన్ని అట్లనే చేసి అది ఇంకా పెద్దగా చేస్తుంది? అది ఎవరికి చేయడం కాదు, అది రక్షణ కలవడానికి. హైడ్రా అనేది మూసి ప్రక్షాళన ఇప్పటికైనా ప్రమాదాలు ఉండి తీసేస్తారు తప్ప వాళ్ళకి తీసేసి వేరే కాడ వేయడానికి కాదు. అది ఖాళీగా ఉంచి ప్రక్షాళన చేస్తారు. అది మూసి సుందరీకరణ చేస్తారు కాబట్టి దానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి తీసేస్తారు. అది ఎవరికి ఇవ్వడానికి అది మళ్ళీ ఇచ్చడానికి, దాని ఎమ్మటి ఉండడానికి, సుందరీకరణ చేయడానికి ప్లేస్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఎట్లయినా ప్రమాదం జరుగుతాయి పెద్దగా వచ్చినప్పుడు. దాని దృష్టిలో పెట్టుకుని పూర్తి చేస్తున్నారు. మరి ఇంకో మాట నాకు వచ్చిన సందేహం, ఇప్పుడు ఉద్యమకారులు అంటే ప్రతి ఊళ్ళో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయి. మరియు అలాగే చాలామంది రెడ్డిస్ కానీ లేకపోతే ఉన్నత అధికారుల కానించి కూడా భూమి తీసుకొని ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం కూడా చెప్పింది. ఎవరికైతే 30 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ కాంచి భూమి తీసుకొని పేద ప్రజలకి, దళితులకి ఇస్తాము, అలాగే కళాకారులకు ఇస్తాము, పోరాట యోధులకు ఇస్తాము. తెలంగాణ రాణికి కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ఆ భూమి చెందుతుంది, దళితులకు ఖచ్చితంగా చెందుతుంది, 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఆనాడు
కేసీఆర్ గారు మాట ఇచ్చారు, అది ఇవ్వలే కదా. అది ఇంతవరకు రాలే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కూడా నేను మా పని చేస్తా, ఖచ్చితంగా చేసి చూపిస్తా అంటున్నాను. కానీ నాకు టైం కావాలి, నాకు రాగానే ఏదో అంటారు కదా చేతులు కానీ నాకు ఆకలి పట్టుకుంటే ఏం లాభం అని ఏడ చూసినా లగ్గ బిందెలు చూస్తే ఉట్టే ఖాళీ కుండలు ఉన్నాయని అంటున్నాను. మరి ఇప్పుడు కాదు నువ్వు ఆయన తలుచుకుంటే చేయొచ్చు. నేను ఏమంటే నిజంగానే భూమి భూమి లేదు, ఇబ్బంది పడాలి, ఎక్కడ తీసుకురావాలి అనేది కాదు కదా. నువ్వు కరెక్ట్ సర్వే చేసి ప్రతి జిల్లాలో దాదాపు 50 నుంచి 1,00,000 ఎకరాల భూమి ఉన్నాయి. దేవాదాయ శాఖకు సంబంధించి గవర్నమెంట్ భూములు, గ్రామాల్లో దేవాదాయ శాఖలు ఉన్నాయి. అవును, ఇక్కడనేమో కాలుగా ఉన్నాయి. హైదరాబాద్ 2 లక్షల ఎకరాలు ఉన్నాయి. 2 లక్షల ఎకరాలు నీకు ఇవ్వాలనుకుంటే అంటే గట్టిగా రేవంత్ రెడ్డి గారు సర్వే చేయించి స్టార్ట్ చేస్తే ఇవ్వచ్చు. 250 జాగా ఇవ్వాలి, 25,000 పింఛన్ ఇవ్వాలి, మళ్ళీ హెల్త్ కార్డు ఇవ్వాలి. హెల్త్ కార్డు ఒకటి, బస్ పాస్ ఒకటి. వీళ్ళకు ఉద్యోగం చేసినందుకు వీళ్ళకు చనిపోవడానికి మాత్రం ₹1,00,000 ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు బార్డర్లో చనిపోతారు, బార్డర్లో ఇంటికి గడ చనిపోయినప్పుడు వీళ్ళు కూడా అంతే. రాష్ట్రం గురించి చనిపోయింది, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకుండా మాత్రం ఇబ్బంది అయింది. మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఉద్యమకారులకు ఉపయోగపడుతుంది. దేనికైనా ఉద్యమకారులు ముందు పడితే ఏదైనా తెలంగాణ వచ్చినా అయింది. రేపు నువ్వు కూడా ఎట్లా అబద్ధం ఆడితే కలిసి తగ్గుతుంది. మరి ఈ మధ్యలో చాలా ఉద్యమాలు జరుగుతాయి. చిన్న చిన్న ఉద్యమాలైనా పెద్ద పెద్ద ఉద్యమాలైనా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కొన్ని యూనివర్సిటీల నుంచి కూడా ఉద్యమాలు చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. మా దళితులకి తక్కువ చేసి చూస్తున్నారు. దళితులకి, కళాకారులకి, ఉద్యమకారులకి మాకు ఎలాంటి వసూలుబాటు కలిగిస్తలేరు. మీరు ఇచ్చిన హామీలు కూడా మీరు మార్చేసుకుంటున్నారు, మీ స్వార్థానికి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరే చేస్తున్నారని విద్యార్థి సంఘాలు కూడా దుమ్మెత్తిపోతున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? అది వేరు. ఎక్కడున్నాయన్నా తిరుగుబాటు అనేది ఎందుకు వస్తుందంటే ఇచ్చిన హామీలను నువ్వు నెరవేర్చకుండానే తిరుగుబాటు వస్తుంది. యూనివర్సిటీ అయినా సరే, ఉద్యమకారులు సరే అయినా, ఏదంటైనా విద్యార్థులు కూడా నువ్వు ఫీజు పేమెంట్ రిలీజ్ చేయలేదు. యూనివర్సిటీలో సౌకర్యం సరిగా లేవు. నువ్వు హామీలు ఇచ్చిన వాళ్ళకు కూడా అవి నెరవేరాలి కదా. అందుకనే ఉద్యమాలు అనేది ఎక్కించి నీ కడుపు మంతేనే ఉద్యోగాలు గుర్తుకొస్తాయి. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్స్తే నెక్స్ట్ నీకు అవకాశం ఇస్తారు. మనం ప్రజలు ఉద్యమకారులు దాన్ని దృష్టిలో పెట్టుకొని హామీ మొత్తం నెరవేర్చాలి. 2034 వరకు రేవంత్ రెడ్డి సీఎం అని బల్లబుద్ధి చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు. మరి ఆయన చేసే పరిపాలన మంచి కూడా అవుతాడు. నువ్వు మాట చెప్పడం కాదు కదా. నువ్వు 2020లో చెప్పినావు, ఇంకెవరు కొలిక్కి రాలేదు నువ్వు హామీలు. ఇంకే నువ్వు 30 దాకా ఎట్లుంటావు. ఇప్పుడు పెన్షన్లు కూడా ప్రతిదీ ఉద్యమకారులకి, కళాకారులకి కొత్త పెన్షన్లు పెట్టి భారీ ఎత్తున ఇస్తాం, ఈ సెప్టెంబర్ వరకు ఇస్తామని చెప్పేసి వృద్ధాప్య పింఛను 4,000 చేస్తున్నాడు. వికలాంగులకు 6,000 అన్నాడు. అవి కూడా ఇంప్లిమెంట్ కాలే. నువ్వు ఏం దృష్టిలో పెట్టుకొని అంత ధైర్యంతో అంటున్నాను. 30 దాకా నేను ఉంటాను. నువ్వు ఇచ్చితే అన్ని హామీలను నెరవేరిస్తే ప్రజలు నీకు మళ్ళీ నిన్ను ఆదరిస్తారు, నిన్నే గెలిపిస్తారు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. నువ్వు నెరవేర్చకుంటే కేసీఆర్ కూడా అదే జరిగింది. 10 సంవత్సరాలు నువ్వు ఏం చేయలేవు, ఉద్యమకారులకు ఏం చేయలేవు. అందుకే ఆయన ఓడించారు. రేపు నువ్వు కూడా చేయకుండా నీ పరిస్థితి అంతే ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకొని అన్నీ చేయాలని ఖచ్చితంగా చేయాలని మా డిమాండ్. ప్రజల కోసం, ప్రజా కళాకారుల కోసం, ఉద్యమకారుల కోసం మన జేఏసీ నేత, చైర్మన్ మన ఈదుల పరశురాములు అన్న గారు ఇంతగా పోరాటం చేస్తున్నారు. ఈ విషయం మీద ఎలాంటి భారీ ఎత్తున వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఎంఆర్పిఎస్ బలగాలు, అన్ని సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అన్న. మరి ఇప్పుడు ఒకవేళ ఇవ్వకపోతే మలిదశ ఉద్యమాలు మనం మొదలైతే ఖచ్చితంగా మొదలైతే అంటే ఏ విధంగా మొదలైతే తిరుగుబాటే అసెంబ్లీని ముట్టడించడం కానీ అన్ని ఆయనకు చనిపోయిన లేరా ఉన్నారు. అంతకన్నా ఎక్కువ మళ్ళా వస్తుంది తిరుగుబాటు. తిరుగుబాటు అనేది ఒక్కసారి వచ్చిందంటే ఆగదు. నీకు ఎప్పుడు ఆగిపోద్ది అంటే నువ్వు అన్ని విధాలా న్యాయం చేస్తేనే తిరుగుబాటు రాదు. నువ్వేం చేయకుండా తిరుగుబాటు వస్తుంది. మరో ఉద్యమం అనేది తెలంగాణలో. రేవంత్ రెడ్డి మరి మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు, మేము చేసే పరిపాలనే మంచిది అంటున్నారు. మీరు మీడియా మీకై తెలుసు, మాటలతో అయితే కాదు కదా. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు. నువ్వు మాట చెప్పు కదా, నెరవేర్చు. నువ్వు నెరవేర్చినాక ఆటోమేటిక్ నువ్వు మళ్ళీ నువ్వే అవుతావు. అధికారం నీకే వస్తుంది. నువ్వు పని చేసే పనులు చేసినప్పుడు వృద్ధులను మర్చిపోతే, వికలాంగులను మర్చిపోతే, ఉద్యమకారులను మర్చిపోతే,
వాళ్ళకి ఏం చేసినామని నిన్న ఉద్యమకారుని అంటే అందశ్రీ సంవత్సరిక కార్యక్రమానికి వచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పారు. ఉదయం నుంచి అదే చెప్తున్నాడు ఆయన. నేను ఏమంటున్నా ఎలక్షన్ అది చెప్పిండు, మధ్యలో కొన్ని మీటింగ్లు అదే చెప్తున్నాడు. చెప్పడం కాదు, నువ్వు ఏది ఇంప్లిమెంట్ ఏం చేసినావు? ఇక చేసిన చెప్పు. కొంతమందికి ఇల్లు ఇప్పించినావు, ఇక పింఛన్లు ఇచ్చినావు. నేను లేదు చెప్పలేనా నువ్వు చెప్పింది? నువ్వు పనులాడు చేస్తున్నావు, పని చేయాలి కదా, చెప్పడం కాదు కదా. ఇంకా 2 ఏళ్ళు ఉంది ఎలక్షన్స్. నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు. ఒక కమిటీ వేసినావు, దానికి ఒక 5 నియమించినావు. ఇక మాటలకే సరిపోతుంది ఆ కమిటీ. ఒక్కొక్కరు పిలిచి వారి నుంచి నడుస్తూనే ఉన్నాయి కమిటీలు. ఇలా 19 తారీఖు కదా, ఫస్ట్ నుంచి నడుస్తూనే ఉంది. 8 తారీఖు 9 తారీఖు నేను అయిపోయింది లాస్ట్. ఏం చేస్తున్నా చూద్దాం మరి ఇలాంటి సంఘటనల మీద ప్రతి ఒక్క దాని మీద కూడా ఎంఆర్పిఎస్ బలాలు ప్రతి ఒక్క సంఘ జేఏసీలు కూడా అన్నగారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. అయితే అన్నగారిని ఏదైతే ఉన్నదో ఉద్యమకారులకు ఎలాంటి పెన్షన్స్ అయితేంది, చనిపోయిన వారికి అక్షరాల ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి మన ఈదుల పరశురామన్ అన్న గారు జేఏసీ చైర్మన్ ఆయన మనతోటి వెల్లడించడం అయితే ఇప్పుడు బలుగు బలహీన వర్గాలు ఎవరైనా సరే ఇప్పుడు అధికారం కోసం పోరాడుతున్నారు. అదేవిధంగా న్యాయం కావాలి, మా కోసం మాకు వాటా కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మన ఈదుల పరశురామన్ ఎప్పుడైనా సపోర్ట్గా ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఈదుల పరశురామన్ అన్న కాడికి వస్తే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి అండగా నిలబడి మీకు న్యాయం చేసేటట్టుగా చేస్తాడు.